శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం 21. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానంద యోగి ముందు శ్రీ సమర్థుల సామర్థ్యమును, శక్తి యుక్తులను ధర్మరక్షణకు ఎలా వినియోగించారో తెలిపే కథలను చెప్పనారంభించారు. నాయన విద్యాసాగర, మహారాష్ట్రం మందే కాక భారతదేశం అంతటను ఆనాడు అల్లకల్లోలాలు చెలరేగియే ఉన్నాయి. మొగలాయిల పరిపాలనలో ఎక్కడెక్కడ చిన్న చిన్న రాజ్యాలు దేశమంతా విడిబడిపోయి బలగం గల వానిదే రాజ్యమన్న విధంగా కొన్ని తయారైనాయి. కొన్ని రాజ్యాలు సుల్తాన్ల పరిపాలనలో ఉంటూ వారందరూ మతం ఒక్కటే అయిన సంపదలపై వ్యామోహంతో ధన సంపాదన కొరకు నీతి, ధర్మం, స్నేహం అన్నింటినీ విడిచి అందిన వాటిని అందినట్లు వధించటం లేక వంచటం, తద్వారా ధనమును కొల్లగొట్టయే ధ్యేయంగా మనుగడ సాగిస్తూ ఉండేవారు. ఈ పంథాలో సంచరించే యవనులకు నీతి నిజాయితీలతో స్వామి భక్తి పరాయణులైన హిందువులు వీరులుగా ఉన్నవారి అవసరం ఎంతైనా ఉన్నది. అందువల్ల వీరాది వీరులైన హిందువులను మచ్చిక చేసుకుని కుటిల రాజకీయాలు నడిపేవారు కొందరు రాజులు. నమ్మిన వారి కొరకు ప్రాణమైన ఇచ్చే హిందువులు ధైర్యవంతులు ఆ కుట్ల రాజనీతికి బలి అయిపోగా భీరువులైన వారిలో ఎక్కువ మంది నోరెత్తకుండా ప్రక్కకు తప్పుకొని తిరిగేవారు. యవనులు విజృంభించి హిందువుల కన్యలను అపహరించుట, బాలులను అపహరించుట, వారికి మతపరమైన శిక్షణ ఇచ్చి మతం మార్చుట వంటి సంఘ విద్రోహ చర్యలు ఉధృతంగా చేస్తూ ఉండేవారు. రాజోద్యోగులందరూ ముసల్మాన్లు అవట వలన వారి చెప్పు చేతులలో హిందువులు నడవవలసి దుర్దశ ఏర్పడింది. హిందువుల వారికి ఎదురు తిరిగినచో ఘోర దృశ్యాలను, అనగా వారి కళ్ళ ఎదుట స్త్రీలపై అత్యాచారం చేయుట, కొట్టుట, తిట్టుట, ఉమ్ముట, సంపదను కొల్లగొట్టుట జరిగేది. ఈ ఘోరాలతో కృంగి నశించిపోయిన హిందువులు భగవంతుని ప్రార్థించడం తప్ప వేరే మార్గం లేదని నమ్మి జీవశ్చవములై ప్రాణమాత్ర వశిష్ఠులై యజ్ఞయాగాది క్రతువులకు దైవారాధనకు స్వస్తి చెప్పి లోలోన జపధ్యానములు మాత్రమే నిర్వహించుచుండిరి. అనేక క్షేత్రములు, దేవాలయాలలోని దేవతామూర్తులు ధ్వంసమునర్చబడినవి. ఇలాంటివే వారికి ఘనకార్యాలు. అలా చేసిన వారికి రాజసన్మానం లభించేది. ఆ పరిస్థితులలో హిందువులు దేవాలయాలకు పోవుట దాదాపు మానివేసిరి. దుండుగలు, ఆగంతకులు దేవాలయాలను మూసివేయించినారు. కొన్ని చోట్ల హిందువుల దేవుళ్ళ రాళ్లల్లో గుళ్ళల్లో ఉంటారు కదా, అవి మూసేస్తే వీళ్ళని ఆ దేవుడలాగూ కాపాడలేడు. అప్పుడే మనం చెప్పినట్లు విని మన దేవుణ్ణి ఆరాధిస్తారని వారి విశ్వాసం. ఎక్కడైనా భజనలు, యజ్ఞాలు జరుగుచున్నవని వారికి వార్త అందితే వెంటనే గుర్రాలపై పోయి చిన్నాభిన్నం చేసేవారు. చేతికి చిక్కిన వారిని అనేక రకాల చిత్రహింసలకు గురి చేసేవారు. జరిమానాలు విధించి ధనం లాక్కునేవారు. ఏ విధంగానైనా హిందూ మతాన్ని రూపుమాపాలనేదే వారి ధ్యేయంగా ఉండేది. విద్యాసాగర, ఇంత బాధలు పడే వరకు నిజంగానే హిందువుల దేవుళ్ళు ఉపేక్షిస్తూ ఊరుకున్నారేమో అని అందరికీ అనిపిస్తుంది. హిందూ మతం అనేది ఒక మతం కాదు, అది దేవుని శక్తి. దానిని నిర్మూలించుటకు ఎవ్వరూ వశం కాదు. అది సనాతన ధర్మం అన్నారు. అందుకే ఇది సృష్టి జరిగినప్పటి నుంచి ఉన్నది. మహానుభావులైన వివేకానంద స్వామి అదే చెప్పినాడు. ఈ సనాతన ధర్మం ఎవ్వరూ తుడిపివేయలేరు. ఇతర మతములు నిన్న మొన్న పుట్టినందున మత వ్యాప్తి కొరకు తాపత్రయపడును. కానీ ఇది సనాతనం. దీనికి నాశనం లేదు. కానీ ధర్మగ్లాని అప్పుడప్పుడు ఏర్పడును. అట్లు ధర్మగ్లాని అంటే కొంత నష్టం ఒకటం ఏర్పడినప్పుడు మహాత్ములు ఉద్భవింతురు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. ఉద్ధవునికి రక్షణ. శ్రీ సమర్థుల సమయస్ఫూర్తి. శ్లోకం: యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. తిరిగి ధర్మమును నిలబెట్టుటకై నేనే వస్తూ ఉంటాను అని వాగ్దానం చేశారు. ఆయన ఏ రూపంతో వస్తాడంటే మహాపురుషుల రూపంలోనే వస్తాడని హిందువుల నమ్మకం. ఆ నమ్మకం ఏనాడు వమ్ము కాలేదు. కానీ వీరిలోని భీరుత్వము, స్వార్థపరత్వము, వ్యామోహము, పశు స్వభావము, విషయలోలత్వము, దుర్వ్యసన పర్వతము
దుర్వ్యసన పరత్వము, దుష్ట సహవాసము మొదలగు అవలక్షణముల వలన బాధలను అనుభవించింది. ఒక కుటుంబం నందున దుష్టుడైన వాడు ఒక్కడున్నను కుటుంబ సభ్యులందరికీ అశాంతి తప్పదు. ఇదే విధంగా సమాజమునందు దుష్టుడు ఒక్కడున్నను సమాజమునకు కీడు వాటిల్లును. ఆ రకంగానే అక్కడక్కడ ఉన్న వ్యసనపరుల మూలంగానే దేశానికి చేటు వాటిల్లినది, ధర్మానికి గ్లాని ఏర్పడినదని తెలియవలేను. అటువంటి పరిస్థితుల్లో శ్రీ సమర్థులు మానసికంగానే దుష్టులు ఎందరిని నిగ్రహించుచుండిరి. శ్రీ సమర్థుల ప్రథమ శిష్యుడైన ఉద్ధవుడు ఒకనాడు మాహులికి వచ్చెను. అచ్చట మహాకర్కోటకుడైన ఒక సైన్యాధికారి కలడు. ఆ ప్రాంతం నందలి పరిస్థితులు ఉద్ధవునకు అవగాహనలో లేవు. తన మానాన తాను నదియందు స్నానమాచరించి ధ్యానమునకు కూర్చొని ఉండెను. ఆ గ్రామమునందు హిందువుల వద్ద ఆ అధికారి అక్రమంగా పన్నులు వసూలు చేయుచుండెను. కానీ అట్లు వసూలు చేయును. జుట్టు పెంచుకునుట, బొట్టు పెట్టుకునుట కూడా అతడు పన్నులు విధించి వారి వద్ద వసూలు చేయును. నూతన వ్యక్తులు ఎవరైనా వచ్చినచో వారిని మతం మార్చుకునుటయో లేక పన్నులు కట్టుటయో చేయమని నిర్బంధించేవారు. ఈ విషయం ఉద్ధవునికి తెలియదు. దూతల వలన ఆ ప్రాంతానికి నూతన వ్యక్తి వచ్చినాడని ఆ అధికారికి తెలియగానే వెంటనే వచ్చి ఉద్ధవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆ పట్టణంలో ప్రవేశించినందులకు, నదీ స్నానం చేసినందులకు, నదీ స్నానం చేసినందులకు, పిలక పెట్టుకుని ఉన్నందులకు, బొట్టు పెట్టుకున్నందులకు, పంచె కట్టుకున్నందులకు, పైన కండువా వేసుకున్నందులకు అన్నింటికీ పన్ను కట్టమనగా అతడు నిర్విణ్ణుడాయెను. ఈ విషయం నాకు తెలియదు. నా వద్ద పైకం లేదు. నేను భిక్షాటన చేసుకుందును. అది నా నియమమని అతడు తెలపగా, అయితే భిక్షాటన చేయుటకు మరింత ఎక్కువ పన్ను కట్టవలెనని విధించెను. అక్కడ ఉన్న హిందువులు ఎవరూ సమర్థించలేని పరిస్థితిలో ఉద్ధవునికి దిక్కుతోచలేదు. తన వద్ద రొక్కము లేదన్నను వినిపించుకొనక దుష్టుడైన అధికారి, అట్లయినచో ముస్లిం మతంలోనికి మారిపో, నీవు ఏ పన్నులు కట్టనక్కర్లేదు, ఇంకా మేమే నీకు ఎదురు ధనము ఇచ్చేదమని ప్రోత్సహించెను. కానీ ఉద్ధవుడు నిరాకరించెను. అట్లయిన కారాగారం నందు ఉండమని అతన్ని బంధించి ఖైదులో ఉంచెను. ఉద్ధవునకేమీయూ తోచలేదు. ఇక్కడ వారి ప్రవర్తన మిట్లే ఉన్నది. ఆహా, టాకిలి ఎంత పుణ్యప్రదేశం! అందుచేతనే అచ్చట శ్రీ సమర్థులు అంతకాలం నివసించి మరింత పుణ్యభూమిగా దానిని మార్చినారు. హే శ్రీరామచంద్ర ప్రభో, హే వీరాంజనేయ, బజరంగబలి, వీరి దుర్మార్గమును అరికట్టి ధర్మరక్షణ ఎవరు చేయగలరు? వీరికి నా ఆరాధ్యమూర్తి అయిన హనుమానుడే బుద్ధి చెప్పవలే. అవును, రావణాసురుని ఎదిరించి నిలిచిన వీర హనుమానుని వలన కాని పని ఏమున్నది అని పరిపరి విధములుగా ప్రార్థింపతొడంగెను. అధికారి 2 రోజులు పొట్ట మార్చండి, వాడే దారికి వస్తాడు అనేసి అక్కడున్న కాపలా వారికి చెప్పి వెళ్ళిపోయాడు. 2 రోజుల ఉపవాసానికి ఉద్ధవుడు ఏమాత్రం బాధపడలేదు. కానీ తన గురుదేవులు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారో తెలియదే. హే సమర్థ, శ్రీరామ భక్త, సాక్షాత్ హనుమంత, ప్రభు, సర్వేశ్వర, ఎక్కడ ఉన్నారు? ఆనాడు నా తండ్రికి ప్రాణదానం చేసి మీ సేవలో నిలుపుకున్నారు. నన్ను ఈ రీతిన దిక్కులేని వాడిగా వదిలివేస్తారా? హే సమర్థ గురురాయ, తమరి పాదాలే శరణం. నేనేమి అపరాధం చేశానో ఈ యవనుడి చేతికి చిక్కాను. తండ్రి గురురాయ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని వెక్కి ఏడుస్తూ ప్రార్థించుకుంటూ అలాగే నీరసంతో నిద్రలోకి జారుకున్నాడు. అధికారి వచ్చి చూచాడు. చచ్చిపోతాడేమోనని అనుకుని కూడా, మనం చెప్పిన మాట విననివాడు చస్తే చావనీయండి అంటూ ఆ జైలు కాపలా వాళ్లతో చెప్పమన్నాడు. ఉద్ధవునికి మెలకువ కలిగింది. భయం, బాధ రెండూ ఎక్కువయ్యాయి. మేలుకొనగానే మరలా ఇలా ప్రార్థింపు మొదలెడినాడు. హే సమర్థ సద్గురు రాయ,
నీ సేవకుడు కష్టంలో చిక్కుకుని ఉన్నాడు. అతని విధి వక్రించినది. ఈ భూమండలమంతా వ్యాపించి ఉన్న మీకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది? ఈ సేవకునికి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మీ లీలలను 3 లోకాలు కీర్తిస్తున్నాయే శ్రీరామదాస. మీ పుత్రుణ్ణి మీరు తప్ప ఎవరు కాపాడగలరు స్వామి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రార్థిస్తున్నాడు. చాపల్ మఠంలో ఉన్నారు శ్రీ సమర్థులు. వారికి ఈ కన్నీటి ప్రార్థన వినిపించింది. అంతే. మరుక్షణంలో మాహులీలో ఉద్ధవుడు బంధించబడిన కారాగారపు అధికారి ఎదుట ఉన్నారు. ఆ సైన్యాధికారి కాపలాదారులకు ఆజ్ఞలు జారీ చేసి బయటకు పోయే లోపుగా శ్రీ సమర్థులు వారిని ఒక చేత్తో పట్టుకున్నారు. వంగబెట్టి చితకబాదాడు ప్రారంభించాడు. మాట పలుకు లేకుండా హఠాత్తుగా మీదపడి గుద్దుతుంటే వాడికి ఊపిరాడనే లేదు. సరికదా మతిపోయినట్లయింది. వాడి నోట్లో నుంచి బయటికి రావటం లేదు. అంతటి బలిష్ఠుడైన ఆ సైన్యాధికారికి తిరగబడే అవకాశం కూడా ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బలు పడుతూ ఉన్నాయి. ఎవరు ఎందుకిలా కొడుతున్నారని అడగాలన్న అవకాశం ఇవ్వకుండా కొట్టేస్తున్నారు. అటువంటి దెబ్బలు వాడు ఎన్నడూ తిని ఉండలేదు. శ్రీ సమర్థులు సాక్షాత్ హనుమంతుని అవతారము. అందువల్లనే అతడు తట్టుకోలేకపోయాడు. శరీరమంతా ముద్దయిపోయింది. ఆ దెబ్బలకు ఆవజీవాలు కృంగిపోయాయి. వగర్చుచు చివరి ఉపాయంగా ప్రాణాలన్నీ కూడగట్టుకుని స్వామి పాదాలపై పడి, స్వామి మహారాజు రక్ష రక్ష అన్నాడు. ఒక్క క్షణం శ్రీ సమర్థులు ఆగి తీవ్ర కంఠస్వరంతో, చెప్పు ఖాన్, ఈ దుష్టకార్యంలో భాగస్థులు ఎవరెవరున్నారు చెప్పు అంటూ గర్జించారు. ఈ ఖాన్ గారి అవస్థను చూచి మిగిలిన వ్యక్తులంతా అక్కడి నుంచి పరారైపోయినారు. ఖాన్ ఒక్కడే చిక్కాడు. ఒడలంతా శిథిలమైపోయింది. నిలబడలేకపోతున్నాడు. ముక్కులో నుంచి నోట్లో నుంచి కూడా రక్తం కారుతోంది. ఏమిరా మాట్లాడవేమి? ఎందుకు ఇలా అరాచకం చేస్తున్నారు అని అడిగేవారు లేరనియా? హిందువులు ముస్లింలుగా మారిపోవాలా? మారకపోతే పన్నులు కట్టాలా? ఏమిరా నీ అహంకారం? ఎవరురా నీకు ఇలా వసూలు చేయమని చెప్పింది? ఇకపైన చేస్తావా అని గొంతు పట్టుకుని ప్రశ్న వర్షం కురిపిస్తుంటే వాడు గుక్క తిప్పుకోలేకపోయినాడు. ఆ పరిస్థితిలో రక్తసిక్తమైన శరీరంతో ఆయనను ఆపగల శక్తి వారెవరికీ లేదని, తననెవ్వరూ రక్షించలేరని గ్రహించి ఆయననే, స్వామి మహారాజు రక్షించండి, తప్పు చేశాను, క్షమించండి అంటూ ప్రాధేయపడ్డాడు. శ్రీ సమర్థులు, ఇంతటితో నీకు బుద్ధి వచ్చినట్లేరా అన్నారు. బుద్ధి వచ్చింది. ఇక హిందువుల పట్ల వైరం మానుకుంటాను, నా సోదరుల వలె చూచుకుంటాను అంటూ సంజాయిషి చెప్పుకున్నాడు. ఒరే ఖాన్, అందరూ ఆ భగవంతుని బిడ్డలేరా? నిన్నిప్పుడు చంపినా అడిగేవాడు లేడు. కానీ చంపకుండా ఎందుకు వదిలేస్తున్నాను? మీ జాతికి అంతటికీ బుద్ధి రావాలి. అందరూ అల్లా బిడ్డలని మీరు ఒప్పుకోవాలి అంటూ గర్జించారు. బిక్కచచ్చిన ఖాన్, తప్పకుండా ఒప్పుకుంటాను. మీరంతటి గొప్పవారని నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను దయచూడండి. నా పరువంతా పోయింది, నా అహంకారం కూడా పోయింది. స్వామి, మీ పాదాల తోడు నేను మారిపోయాను. ఈ బోధ ఎన్నటికీ మరువను అంటూ ఒట్టు పెట్టుకున్నాడు. శ్రీ సమర్థులు, మరి ఈ సంఘటన మీ రాజుతో చెప్తావా అని అడిగారు. అమ్మో, ఇది తెలిస్తే నన్ను ఒక కాఫీర్ చేతిలో దెబ్బలు తిన్నావా అని ఊరి తీస్తాడు. నా బిడ్డలపై నేనెవ్వరికీ చెప్పను అన్నాడు. ఈ విషయం ప్రాణం పోయేదాకా నాతోనే ఉంటుంది. అప్పుడే ఈ దెబ్బలకు దడిసి దూరం నుంచి చూస్తున్న వారిని కూడా పిలిచాడు. వారితో కూడా ఈ మాట ఎవ్వరికీ తెలపరాదని ఆజ్ఞాపించాడు. శ్రీ సమర్థులు చెప్పనక్కర లేకుండానే వారి ఉద్దేశం గ్రహించి ఉద్ధవుణ్ణి మరియు అప్పటిదాకా ఖైదులో ఉంచి హింసిస్తున్న మరికొందరు వ్యక్తులను కూడా విడిపించేశాడు. స్వామి మహారాజ్, ఇకపై ఏ హిందూ సోదరుని ఇబ్బంది పెట్టను అంటూ ఉండగానే ఉద్ధవుడు విడుదలై వచ్చాడు. శ్రీ సమర్థులు తమ ప్రియ శిష్యుణ్ణి చూస్తూనే కన్నీటి పర్యంతమై నాయనా ఉద్ధవా వచ్చావా అంటూ హృదయానికి హత్తుకొని తన సంచిలో నుండి పళ్ళు, రొట్టెలు తీసి ఇచ్చారు. ఒరై ఖాన్, నిన్నిప్పుడా చీకటి కొట్లో పడేసి 4 రోజులు పస్తులుండేటట్టు చేయమంటావా అన్నారు. ఖాన్ సాహెబ్, స్వామి బుద్ధి చేసిన తప్పులు ఒప్పుకున్నానుగా, మరెన్నడూ ఇలాంటి తప్పు చెయ్యను. నాకు బుద్ధి చెప్పారు కదా, ఖుదా అందరికీ ఒక్కడే అన్నాడు. అన్నీ ఆయన కొట్టిన దెబ్బల ఫలితమే. విద్యాసాగర, శ్రీ మహావిష్ణువు అసుర సంహారం చేస్తే ఆ అసురుల జీవజ్యోతి మరి శ్రీ మహావిష్ణువులోనే ఐక్యమైపోతుంది. అలాగే మహాత్ములు కొట్టిన ఆ దెబ్బల ద్వారా వారికి జ్ఞానం ప్రదానం చేస్తారు. అందరూ అల్లా బిడ్డలేనన్న మాట అతనికి అర్థమైంది. మీ దెబ్బలతో నాకు జ్ఞానోదయం అయింది. దైవమే అన్ని రూపాలలో ప్రకటమవుతూ ఉంటారు. రామ్ రహీం ఒక్కడే అని అర్థం చేసుకున్నాను. ఇంకా మీదట అందరినీ అల్లా బిడ్డల్లాగా చూచుకుంటాను. ఇక మీద
ఇటువంటి తప్పులు చెయ్యను, దయ ఉంచి మన్నించండి అని చెప్పి ఆయన్ను కొన్ని రోజులు ఆ ఊళ్ళో ఉండమని ప్రార్థించాడు. ఎటువంటి అసౌకర్యం లేకుండా చూచుకుంటానని మరీ చెప్పి బ్రతిమాలి ఆయన ఉండటానికి గాను చక్కని బస ఏర్పాటు చేశాడు. ఇక్కడ నేను ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. నాకు భక్తి ఇక్కడ నేను ఉండాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. నాకు భక్తి జ్ఞాన ప్రబోధాలు చేయకుండా నేను ఎలా ఉంటానని శ్రీ సమర్థులు అనగా అక్కడ అందుకు కూడా ఖాన్ సాహెబ్ ఒప్పుకున్నాడు. గ్రామంలో ఉన్న హిందువుల సంతోషానికి మేరలేదు. ఖాన్ను ఓడించుట. రోజులు హుషారుగా సాగుతున్నాయి. మాహులిలో పూర్వపు వైభవం ఉత్సాహం తిరిగి మొదలైంది. భజనలు, కీర్తనలు, నైవేద్యాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు ఆనంద ఉత్సాహాలతో తమ నిత్య కార్యక్రమాలను, అనుష్ఠానాలను నిర్వహిస్తున్నారు. సమర్థుల వారి రాక ఆ ఊరి ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించి మతమార్పిడి నుంచి కాపాడింది. ఎటు చూచిన పండుగ వాతావరణమే. ఇటువంటి ఆనంద సమయంలో ఒక దినమున ఖాన్ సాహెబ్ సమర్థుల వారి వద్దకు వచ్చి భక్తి వినయములతో సలాం చేసి ఇలా అన్నాడు: స్వామి, మా ఊరి చివర వినోదం కోసం విల్లంబులు పోటీ పెట్టుకున్నాము. గురి చూసి కొట్టే పోటీ. అది చూచేందుకు తమరు రావాలి అన్నాడు. వినోదం కోసం అంటున్నావు కాబట్టి పదా మరి అని సమర్థుల వారు వారితో పాటు బయలుదేరారు. విలువిద్య నేర్చిన వారు అందరూ చేరారు. ఒకరు బాణం వేస్తే దాన్ని ఎదురు వారు తెచ్చి ఇవ్వాలి. ఎవరు అలా బాణాలను పట్టుకు రాలేకపోతే వారు ఓడిపోయినట్లు. అది ఆట. ఇది అందరికీ వినోదం. పోటీ అత్యంత కుతూహలంగా సాగుతోంది. ఖాన్ సాహెబ్ ముందు ఎవరు నిలవలేకపోయినారు. అందరిలో విజేతగా ఖాన్ సాహెబ్ నిలిచాడు. సమర్థుల వారు ఈ తతంగాన్నంతా గమనిస్తూనే ఉన్నారు. ఖాన్ సాహెబ్ నేర్పరితరాన్ని, అతని ముందు చిత్తుగా ఓడిపోయిన వారిని కూడా ఆయన వీక్షించారు. చివరకు ఖాన్ సాహెబ్, స్వామి, మీరు కూడా వస్తే ఆట రక్తి కడుతుంది అన్నాడు. సర్వాంతర్యామి అయిన స్వామివారికి తెలియనిది ఏమున్నది? ఖాన్ సాహెబ్ దురుద్దేశం ఆయనకు అవగతమైంది. స్వామివారు మందహాసంతో తప్పదంటావా అంటూ మా వంటి సాధువులతో పోటీ పట్టడం సరికాదు. వినోదార్థం అంటున్నావు కాబట్టి చూద్దాం అంటూ విల్లుని ఎడం చేత్తో తీసుకుని అతనిని ముందు బాణం వేయమని విల్లందించారు. ఖాన్ సాహెబ్ బాణాలు వేస్తూ ఉన్నాడు. విల్లు నుంచి బాణం బయటికి రావటం తడువుగా వెంటనే ఎడం చేత్తో అవలీలగా పట్టేస్తున్నారు సమర్థుల వారు. ఖాన్ సాహెబ్ బాణాలన్నీ పూర్తయిపోయినాయి. అన్నింటినీ పట్టుకొని తీసుకొచ్చారు. ఖాన్ సాహెబ్ వంతు పూర్తయింది. ఇక సమర్థుల వారు ప్రారంభించారు. మొదటి బాణం సంధించారు. ఖాన్ సాహెబ్ 1 మైలు దూరం పరిగెత్తి ఆ బాణం తెచ్చాడు. రెండో బాణం సంధించారు సమర్థులు. ఆ బాణం కూడా పట్టలేకపోయాడు ఖాన్. అది ఇంకో మైలు ఎక్కువ దూరంలో పడింది. ఒక్కొక్క బాణం ఒక్కొక్క మైలు దూరం పెరుగుతూ పోతూ ఉంది. దగ్గర 10 మైళ్ళ వరకు పరిగెత్తి ఆయాసంతో రొప్పుతున్నాడు సమర్థుల వారు. ఖాన్ సాహెబ్తో ఈ ఆట చాలా ఆసక్తికరంగా బాగుంది, సాయంత్రం వరకు ఆడదామా అన్నాడు. ఖాన్ సాహెబ్ పై ప్రాణాలు పైనే పోయినంత పని అయిపోయింది. జీవితంలో ఇంకెప్పుడు ఈ ఆట ఆడరాదని అనుకుంటూ, స్వామి, ఈసారి మీరు బాణం వేస్తే తీసుకురావటానికి నేను వెళ్తాను. నా వెనుక 4 వచ్చి నన్ను మోసుకుని రావాల్సిందే స్వామి. ఈ ఊర్లో నాకున్న ఏకైక పరపతి బాణం వేయటంలోనే. మీ పుణ్యాన ఈ రోజు నుంచి అది కూడా తుడిచిపెట్టుకుపోయింది. మీరు సామాన్యులు కారు. నా జన్మలో ఇటువంటి వారిని నేను చూడలేదు. మీకు దాసుణ్ణి, కరుణించండి అన్నాడు. ఆయన పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు అతన్ని ఈ విధంగా బుద్ధి చెప్పారు. చూడు ఖాన్, ప్రపంచంలో మనకంటే తెలివైన వారు, బలం కలవారు, నేర్పుగలవారు, జ్ఞానులు అయిన వారు అనేక మంది ఉంటారు. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు మరొకడు ఉంటాడు. ఎంత గొప్పవాడైనా వాడిని మించేవాడు ఉంటారని తెలుసుకోవాలి. అందువలన ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో నీచంగా చూడరాదు. ఎవరిని తక్కువగా అంచనాను వేయరాదు. అధికారం, హోదా ఉన్నాయని అందరినీ హింసిస్తే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తోటి వారిని రక్షించాలి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోండి. మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోండి. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడవుతాడు. దీనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మీ గర్వాన్ని అణిచి మిమ్మల్ని దారిలో పెట్టేవాడు మరొకడు వస్తాడని గుర్తుంచుకోండి. అందువలన అహంకారాన్ని, గర్వాన్ని వదిలి బుద్ధిగా ఉండండి అని సమర్థుల వారు హితబోధ చేశారు. ఆ సంఘటనతో ఖాన్ దుష్టబుద్ధి పూర్తిగా పోయి శ్రీ సమర్థులు మనసులోనే సేవించుకుంటూ జీవితం గడిపాడు. ఈ అద్భుతమైన లీలను తెలిపి ధర్మరక్షణలో శ్రీ సమర్థుల సమయస్ఫూర్తిని తలంచుకున్న కొలది వచ్చే నవ్వును ఆపుకోలేక నిత్యానందులు పక్కపక్క నవ్వేశారు. విద్యాసాగరుడును దాన్నే తలుచుకుంటూ కడుపుబ్బా నవ్వాడు. చదువరులారా, ఈ శ్రీ సమర్థుల జ్ఞాన ప్రబోధకులే కాక
ఆర్తరక్షకులు, ధర్మరక్షకులు కూడాను. జనులలో ధైర్యాన్ని నింపి వారిలో తిరిగి ధర్మజాగరణ చేశారు. ఆ ధైర్యంతోనే వారు మనకు సద్గురువు, రక్షకుడు లభించినాడని నిరంతరం రామనామం చేసాగినారు. శ్రీరామనామానికి గల శక్తిని తమ ప్రవచనాలలో శ్రీ సమర్థులు ప్రతిచోటా విశదీకరించేవారు. భక్తులు పిలవనిదే భగవంతుడు సాక్షిభూతంగానే ఉంటాడని ఆర్తితో నీవే తప్ప నితహ పరం బెరుగన్ అని వేడినప్పుడు తప్పక వచ్చి రక్షిస్తాడని చెప్పేవారు. ధర్మనిరతులై ఉండి ధర్మాన్ని అనుసరించండి, ధర్మరక్షణ జరగాలని ప్రార్థించండి, ప్రయత్నించండి. ఇందుకై మీరు ఎవరితోనూ యుద్ధం అనరించవలసిన పని లేదు. ధర్మాన్ని ఆచరించినచో మీ ధర్మాచరణమే దైవస్వరూపమై మిమ్మల్ని సమయానుకూలంగా రక్షించునని బోధించినారు. లోకోద్ధారణ కార్యం జరుగుచున్నది. మానవులై పుట్టినందులకు ఈ ధర్మ కార్యాలలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మీ జన్మలకు సార్థకం చేసుకోండి. మీ అందరికీ శ్రీరామరక్ష లభిస్తుంది. శ్రీ నిత్యానందుల వారు ఇలా మరొక్క లీలను వివరించినారు. విద్యాసాగర, విన్నావు కదా. శ్రీ సమర్థుల శిష్య రక్షణ సామర్థ్యమును, ఉద్ధవుని రక్షించిన ఘట్టము, తర్వాత మరో శిష్యుడు ఒకసారి చిక్కుల్లో పడితే రక్షించిన దాన్ని చెప్పుకుందాము. శ్రీ సమర్థుల వారు శిష్యులను ఎంపిక చేసేటప్పుడు వారి పూర్వాపరాలు తెలిసిపోయేవి. బలవంతులైన వారినే ఎన్నుకునేవారు, లేకుంటే వారిని బలోపేతం చేసేవారు. శారీరక బలం ఉంటేనే సాధన చక్కగా సాగి శరీరం మరింత బలంగా తయారవుతుంది. యోగాభ్యాసానికి జప తప సాధనకు శరీర బలం ఎందుకు? శరీరం బలంగా తయారైతే విషయవాంఛలు పట్టుకోవా అని కొందరు శరీరాన్ని శుష్కింప చేయాలని భావిస్తారు. అది పొరపాటు. శరీర బలానికి మనోబలం తోడుగా ఉంటే విషయ వాంఛలు ఎన్నటికీ దరిచేయవు. మనోదౌర్బల్యం గల వానికి శరీర బలం లేకున్నా లౌకిక విషయం వాంఛలు పీడిస్తూ ఇంకా బలహీనం చేసి మృత్యుముఖంలోనికి నెట్టివేస్తాయి. కాబట్టి అన్నింటికీ మనోనిగ్రహం చాలా గొప్పది. గురువు అనుగ్రహంతో మనోబలం వస్తుంది. ముసల్రాముకు రక్షణ. శ్రీ సమర్థుల శిష్యులలో మంచి బలవంతుడైన బ్రహ్మచారి శిష్యుడు ఒకడుండేవాడు. అతడు చాలా యోగ్యుడు. అతడు నిత్యం 1200 సూర్య నమస్కారాలు చేసేవాడు. సుమారు 7 అడుగుల పొడవు, 5 మణుగుల బరువు కలిగిన రోకలిని భుజాన మోస్తూ దానిని సాధన చేస్తూ ఉండేవాడు. అది గురుదేవుల ఆజ్ఞ. అతని జోలికి ముస్లింలు ఎవరైనా పోయేటందుకు జడిసేవారు. అతనికి ముసల్రామ్ అని పేరు పెట్టారు శ్రీ సమర్థులు. ముసలమనగా రోకలి ధరించిన వాడు కావున ఆ పేరుతో పిలిచేవారు గురుదేవులు. అతను శ్రీ సమర్థుల ఆజ్ఞను శిరసా వహించే ప్రియ శిష్యుడు. ఆయన చెప్పినట్లు ఏ కార్యాన్నైనా నిర్వహించి చూపించేవాడు. అతడే నా విధి అని భావించేవాడు. ఉత్తమ శిష్యులు గురుని ఆదేశాలను పాటించేందుకు సంసిద్ధమైతే చాలు. సద్గురుని అనుగ్రహం అపారంగా వర్షించి ఆ కార్యాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇది ఆనాడు ఈనాడు కూడా జరుగుచున్న విశేష ప్రక్రియ. ముసల్రామ్ గోసావి అనే ఈ శిష్యుడు కూడా ఏ విధమైన జంకుబొంకులు లేనివాడు. ఇతన్ని అందువలననే మసూరి అనే గ్రామంలో ఉన్న మఠానికి అధిపతి చేశారు శ్రీ సమర్థుల వారు. మఠాధిపత్యాన్ని అప్పగించినప్పటి నుండి అతి సమర్థవంతంగా ముసల్రామ్ దానిని నడుపుతూ ఉన్నాడు. ఇతనంటే ముసల్మానుకు, పఠాన్లకు హడల్. అంతేకాక ఈర్ష్య కూడా ఉండేది. ఇతడు ఒక్కసారిగా 10-12 మందినైనా అవలీలగా కొట్టగల సామర్థ్యం కలవాడు. అది ఇతనితో ధైర్యం పెట్టుకుని గెలవలేరు ఎవ్వరు. అందుకని వారంతా కలిసికట్టుగా ఒక పన్నాగం పన్నినారు. ఒకరోజు అందరూ కలిసి దారిలో వెళ్లే ముసల్రామ్ను అడ్డగించి అతన్ని పరిహసించసాగారు. వారు అతన్ని ఆ రోకల్ని కిందికి పెట్టు అన్నారు. ముసల్రామ్ దాన్ని కిందికి పెడుతూ ఏమి, మీరు మోస్తారా అని అడిగారు. వారి ఉద్దేశం దానితోనే ముసల్రామ్ బుర్ర పగలగొట్టాలని. అందుకే ఒకడు వెంటనే
దానిని ఎత్తే ప్రయత్నం చేశాడు. కానీ అతని వల్ల కాలేదు. దాని కారణంగా వారికి భయం పట్టుకుంది. ఇద్దరు కలిసి ప్రయత్నించారు, ఎత్తలేకపోయినారు. మరొకడు కలిసి ప్రయత్నించారు. ఒక్కొక్కరుగా నలుగురు కలిసిన ఆ ముసలాన్ని ఎత్తలేకపోయినారు. ఇక ఉక్రోషాన్ని ఆపుకోలేక ఆ మ్లేచ్చులందరూ కలిసి ముసల్రాముకు కొట్టడానికి అతనిపై పడ్డారు. ముసల్రాం అవలీలగా జై జై రఘువీర సమర్థ అని గర్జించి వారందరినీ మట్టి గరిపించాడు. ఇది చూచి దారిన పోయే మరికొంతమంది తురుష్కులు అతనిపై కలియబడ్డారు. వారిని చూచి చాలా చాకచక్యంతో పడగొట్టాడు ముసల్రాం. చివరికి ఉక్రోషం పట్టలేక ఒక తురుష్కుడు తుపాకీ గురిపెట్టగా సమర్థుల వారచ్చట ప్రత్యక్షమై జయ జయ రఘువీర సమర్థ అంటూ తమ బెత్తంతో అతనిని చావగొట్టసాగారు. ఇంతలో ముసల్రాం చేతికి దొరికిన వారిని దొరికినట్లు కొట్టసాగాడు. వారందరూ సమర్థుల వారిని శరణు పొందారు. తర్వాత ముసల్రాం గురుదేవుల పాదాలకు వందనం చేస్తూ, గురుదేవా, నిరంతరం మీ కృప నాపై ఇలాగే ఉండాలి అంటూ ఆనంద బాష్పాలు కార్చాడు. ఈ విధంగా సమర్థుల వారు తమ శిష్యుడైన ముసల్మాన్ను తర్వాత ముసల్రాం గురుదేవుల పాదాలకు వందనం చేస్తూ, గురుదేవా, నిరంతరం మీ కృప నాపై ఇలాగే ఉండాలి అంటూ ఆనంద బాష్పాలు కార్చాడు. ఈ విధంగా సమర్థుల వారు తమ శిష్యుడైన ముసల్రాంను తగిన సమయంలో రక్షించారు. వారి శిష్య రక్షణకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. శిష్యులనే కాదు, శరణాగతులను కూడా ఆ విధంగా ఎందరినో ఆదుకున్నాడు. మహాత్ములకు శిష్య రక్షణయే కర్తవ్యము. ఎంత దూరాన ఉన్నా వారి రక్షణ తలంచుకోగానే అందుతుంది. వారు ఒక చోట నుంచి ఒక చోటకి ఆపత్కాలంలో నేనెందుకు యోగ గమనంతోనే వెళ్ళారు. కానీ వారు నిరంతరం కాలినడకనే అడవుల్లో తిరిగేవారు. ఈ నిత్యానందుల వారు ఈ లీలతో ఆనాటి ప్రవచనాన్ని ముగించినారు. జై జై రఘువీర సమర్థ అని జై జయ నాదాలు చేశారు. జై జై రఘువీర సమర్థ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంలో శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని 21వ అధ్యాయం సంపూర్ణం.